హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. గుడ్ మార్నింగ్. రండి, దేవుని మాటను ఈ నూతన సంవత్సరంలో ముందుకు పోతుండగా ప్రతిరోజు ఆయన మాటలు వినటం మానకుండా ఆయన సన్నిధిలో ప్రార్థించుకొని దినచర్యను ప్రారంభించి దినాభివృద్ధి పొందుదాం. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు భద్రములయ్యా, మరొకసారి మాతో మాట్లాడుము. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయి. ప్రతి మాట మా జీవితాలకు, మా అనుదిన దినచర్యకు సహకరిస్తుందన్న మాటను, విషయాన్ని, ఈ మాటలు మాకు హితోపదేశములుగా, హెచ్చరికలుగా, ఆదరణగా ఉన్నవన్నది విశ్వసించి నీ సన్నిధిలో ఆనందించుటకు మాకు సహాయం చేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారండి? శుక్రవారం వచ్చేసింది. మరి ఈరోజు సంఘాలలో ఉపవాస ప్రార్థన. మీరు మీ సంఘాలలో ఈ కొత్త సంవత్సరంలో ఉపవాస ప్రార్థనల్లో పాల్గొంటున్నారా? ఉపవాస ప్రార్థన శక్తి రహస్యం అనే ఒక చిన్న పుస్తకం నా దగ్గర ఉంది. ఎట్లా ఉపవాసం ఉండాలి, ఉపవాసం వల్ల ఏంటి ప్రయోజనం, ఉపవాసం చేస్తున్న దినాలలో పరిశుద్ధాత్మని కార్యాలు ఎలా జరుగుతాయి, అపవాది కార్యములను ఎలా లయపరచగలం, అనేక విషయాలు, ఎలాంటి ఉజ్జీవం రగులుకుంటుందన్న విషయాలు ఉపయోగపడే చిన్న పుస్తకం మీకు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తారు. మరి బైబిల్ తీయండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. ఏలువాడు నీ మీద కోప్పడిన యెడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము. ఏలువాడు నీ మీద కోపపడిన యెడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఏలువాడు అధికారి, యజమాని ఖచ్చితంగా మన మీద కోప్పడతాడండి కదా. అధికారులు కోప్పడకుండా బతిమలాడుతుంటే అసలు పనులు జరుగుతాయా? అధికారి నీకు జీతం ఇచ్చిన వ్యక్తి, నిన్ను ఉపయోగించుకుంటున్న వ్యక్తి, నీ ద్వారా తను ఎంతో పని ఎక్స్పెక్ట్ చేస్తుండే, నీకు దానికి తగిన వరుమానం ఇస్తూ ఉంటే మన ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళి ఇష్టం వచ్చినట్టు సమయాన్ని వృధాపరుచుకొని ఏ పని చేయకపోతే తప్పకుండా వారు మనల్ని గద్దిస్తారు, కోప్పడతారు కదా. ఇవాళ చాలామంది డ్యూటీలకు వెళ్తూ ఇవాళ ఏమంటాడో మా బాస్, ఇవాళ ఏ గొడవ వస్తుందో, మా టీచర్ ఏమంటుందో, మా లెక్చరర్ ఏమంటాడో, నేను హోంవర్క్ చేయలేదని చిన్నపిల్లలు సహా ఈ రోజున భయపడిపోతున్నారు. భయపడి స్కూల్కి వెళ్ళటం మానేస్తున్నారు, ఉద్యోగానికి వెళ్తాం మానేస్తున్నారు. నేను ఈ ఉద్యోగం చేయలేనని ఉద్యోగాన్ని పోగొట్టుకుంటున్నారు. ఏలువాడు నీ మీద కోపపడిన యెడల ఉద్యోగము నుండి తొలగిపోకు. ఏ విషయంలో మన మీద ఇతరులు కోప్పడుతున్నారు? ఎందుకు మన అధికారులు మనల్ని మన పట్ల కఠినంగా ఉంటున్నారు, మనల్ని దిద్దుతున్నారు? ఎందుకు ఆయనకి విసుగు పుట్టిస్తున్నామా? ఆయన మాట వినటం లేదా? ఏం సాధించలేకపోతున్నామా అని పరిశీలించుకోవడానికి బదులు ఆయన తిట్టారు, ఆయన అరిశారు అని ఈ రోజున అనేక మంది ఉద్యోగాలు వదిలేస్తున్నారు, స్కూల్స్ వదిలేస్తున్నారు, చదువులు మానేస్తున్నారు. అయ్యయ్య, జీవితం అంటే చక్కగా అందరూ నిన్ను పొగుడుకుంటూ ఎంతో సున్నితంగా నీ పట్ల ప్రవర్తిస్తూ, మీ అమ్మలాగా నాన్న కూడా మళ్ళీ గద్దిస్తారు కదా. నాన్న తిట్టాడని నిన్ను వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాన్న రూల్స్ పెట్టాడు, క్రమపరుస్తున్నాడు, క్రమశిక్షణ, డిసిప్లైన్ చేస్తున్నాడని, నాకు అక్కర్లేదు డిసిప్లైన్ అని తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఉండకుండా విచ్చలవిడిగా ఉండేవారు ఉన్నారు. వారిని చూడండి, గమనించి. అట్టివారు వారి జీవితాల్లో వర్ధిల్లుతారా? నిన్ను ప్రేమించిన వారు, నిన్ను పోషించేవారు, నీ గురించి అజమాయిషి తీసుకునేవారు, నీ హెచ్చరిక నువ్వు తీసుకోకపోతే బయటికి వెళ్ళి నీకు హెచ్చరించే వాళ్ళు ఇంకెవరుంటారండి? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం అన్నాడు దావీదు. ఈరోజు దిద్దుబాటు
దిద్దేవారు కనపడతలేదండి. నాకెందుకు వచ్చిందిలే అనే స్థితిలోనే ఉన్నారు. ఈవెన్ తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని నన్ను చెప్పటం వాడు వినలేదు, వాడు ఇష్టం, వాడి కర్మ, వాడు అనుభవిస్తాడని వదిలేస్తున్నాడు. చూసారా? నీకెవరైనా నిన్ను పట్టించుకొని నిన్ను గద్దిస్తూ, నిన్ను దిద్దుతూ, నిన్ను గమనిస్తూ, నిన్ను సరిచేయడానికి ప్రయత్నిస్తున్నారంటే దాన్ని బట్టి నువ్వు విసిగిపోవద్దు, పారిపోవద్దు. అంగీకరించి స్వీకరించే కుమారుని తండ్రి శిక్షించినట్లు దేవుడు తను ప్రేమించిన వారిని శిక్షిస్తాడు. దేవుని శిక్షను ఎప్పుడు తృణీకరించకూడదు. దేవుని దగ్గర నుంచి పారిపోదాం అనుకున్నాడు యోనా. ఎక్కడికి పారిపోగలడు? తెలుసు కదా మీకు యోనా కథ. తను నష్టపోయారు, ఓడలో ఉన్న వాళ్ళందరికీ నష్టం కలిగజేశాడు. తన స్థితిని గ్రహించుకొని ఒప్పుకున్నప్పుడు తాను క్షమించబడి ఆశీర్వదించబడ్డాడు. తన వలన నినివే పట్టణస్థులందరికీ సువార్త ప్రకటించబడి రక్షించబడుటకు కారణమైంది. ఏలువాడు నీ మీద కోప్పని ఎడల నీ ఉద్యోగం నుండి తొలగిపోవద్దు. యజమాని నీ మీద కోప్పడ్డాడని చాలామంది వాళ్ళ పెళ్ళైన తర్వాత భర్త అంటే ప్రేమించేవాడిగా, పోషించేవాడిగా, సంరక్షించేవాడిగా, అడిగిందల్లా తెచ్చిపెట్టేవాడిగా ఉండాలనుకుంటారే కానీ భర్త కొంచెం గట్టిగా ఎప్పుడైనా కేకేసినా, భర్త ఏదన్నా కొంచెం ఒక విషయాన్ని పట్టుకొని రాద్ధాంతం చేసినా పోషించేవాడండి. భర్త అంటే భరించేవాడు. ఆయన కొన్ని విషయాల్లో కోప్పడాల్సి వస్తుంది. నాయకులకు, అధికారులకు, యజమానులకు కోపం కాదు, వారు సాధించవలసింది సాధించడానికి వారు అనేక సార్లు ఆతృత కలిగి ఉంటారు కనుక వారు ఎక్స్పెక్ట్ చేసింది జరగనప్పుడు వారికి బాధ కలుగుద్ది. ఆ బాధ కోపంగా మారుతుంది. ఏంటంటే మీ భర్త కోపడ్డాడని, భర్త కొంచెం కఠినంగా మాట్లాడాడని, భర్త కొంచెం నిన్ను కించపరిచాడని విడాకులు కావాలంటే నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాం మా అమ్మగారి ఇంటికంటే ఎట్లా కుదురుద్దండి? కుటుంబాన్ని పోడు చేసుకుంటున్నారు, ఎంతమంది కూలగొట్టుకుంటున్నారు. నీ భర్త ద్వారా పొందిన మేలులు మర్చిపోయావు. నువ్వు ఎన్ని సంవత్సరాలు పోషించబడుతున్నావు అన్న సంగతి మర్చిపోయావు. నిన్ను ఎంత ప్రేమించాడన్న సంగతి మర్చిపోయావు. నీకు దేవుడు బిడ్డలను ఇచ్చాడన్న సంగతి మర్చిపోయారు. బిడ్డలు కలిగిన తర్వాత కూడా విడాకులు అడగడానికి, బిడ్డలను పోంచుకోవడానికి ప్రయత్నించే తల్లిదండ్రులు ఈరోజు చూస్తుంటే ఎంత విచారం కలుగుతుంది. నీ ఏలినవాడు నీ మీద కోప్పడిన ఎడల నీ ఉద్యోగం నుండి తొలగిపోకు. నీ భర్త నీ మీద కోప్పడితే నీ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోకు. ఏంటండి? నీ తల్లిదండ్రులు నీ మీద కోప్పడితే, తల్లిదండ్రులు కోప్పడతానికి లేదండి ఈ రోజుల్లో, కేసులు పెడతారంటే ఇతర దేశాల్లో అయితే. తల్లిదండ్రులు క్రమశిక్షణలో పెంచాలి. బెత్తం వాడని వాడు తన కుమారుడికి విరోధి. కొడతాడు తండ్రి. ఎందుకు? అతన్ని దిద్దటానికి, యోగ్యుడిగా చేయటానికి. బాలుడి హృదయంలో నుండి స్వాభావికంగా మూఢత్వం వస్తుంది. శిక్షా దండం వల్ల అది సరవుతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నన్ను ఎవరు దిద్దక్కర్లా, నాకు ఎవరు చెప్పక్కర్లా, నా మీద సీరియస్ అవ్వకూడదు, ఎవరు నా మీద పెత్తనం చేయకూడదు, నా ఇష్టానుసారంగా బ్రతకాలనుకునేవాడు ఎందుకు పనికిరాకుండా పోతాడండి చివరికి. ఎస్, మరి ముఖ్యంగా నిన్ను పోషించేవాడు, నిన్ను ప్రేమించేవాడు, నీ మీద అధికారం కలిగినవాడు, నీ అధికారి, నీ యజమాని, నీ తండ్రి, నీ భర్త, నీ ఇంటిలో ఉన్న వృద్ధులు, పెద్దలు, దైవ సేవకులు నిన్ను గద్దించినప్పుడు, దిద్దినప్పుడు, ఒకవేళ డైరెక్ట్గా దిద్దినా, వాక్యానుసారంగా దిద్దినా, వ్యక్తిగతంగా నీతో చెప్పిన, వాక్యపరంగా నిన్ను హెచ్చరించిన, ఆ గద్దింపులు తీసుకుంటే నువ్వు దీవించబడతావు. నీ ఏలినవాడు నీ మీద కోప్పని ఎడల నీ ఉద్యోగం నుండి తొలగిపోకు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా కాపాడను. ఏంటది? ఓర్పు. ఓర్చుకో. ఒకవేళ మనం అనుకుంటాం చాలాసార్లు మనల్ని దిద్దేవారు మన మేలు కోరి దిద్దుతారన్నమాట వాస్తవమే. కానీ కొన్నిసార్లు
వారు మన మీద కోపడటానికి కారణమే ఉండదు. వారు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు, లేకపోతే ఎవరో వారికి చెప్పిన విషయాన్ని బట్టో, ఏదో వారి సొంతగా ఆలోచించుకున్న దాన్ని బట్టో నిష్కారణంగా నీ మీద కోపం చూపిస్తారు, నేను అవమానపరుస్తారు. అయితే ఇంకా సంతోషించవచ్చు. ఏంటండి, తప్పు లేకుండా మనం దిద్దబడినప్పుడు యేసయ్యలాగా ఉంటాం. తప్పిదమకి దెబ్బలు తింటే అది గొప్పేముంది? తప్పు చేయకుండా దాని శిక్షను అనుభవిస్తే అది హితమవుతుంది. ఏ తప్పు చేయలు యేసు ప్రభు మనందరి తప్పుల కొరకు అన్ని అవమానాలు పొందారు కదా. నువ్వు దేవుడి కుమారుడైతే దిగిరా అని ఎగతాళి చేసినప్పుడు ఆయన ఓర్చుకున్నాడు. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన కార్యాలన్నిటినీ ఆయన ఓర్చుకున్నాడు. ఆయన మీద నిందలేశారు, ఎంత అసహ్యంగా మాట్లాడారో. అవన్నీ మనసులో పెట్టుకొని కుమిలిపోలేదు, కక్ష పెట్టుకొని వారిని నాశనము చేయలేదు, ఓర్చుకున్నాడు. నిజం నిలకడమే తెలుస్తుందట. నీ అధికారి ఒకవేళ అనవసరంగా నీ మీద కోప్పడ్డా, నీ భర్త అనవసరంగా ఎవరో చెప్పిన మాటలు బట్టి నీ మీద కోప్పడ్డా, నీ తల్లిదండ్రులు ఏదో వారికి ఉన్న అవగాహనలో నీ సంగతి తెలియక నిన్ను బాగా దుఃఖపరిచిన, అంతలోకే ఇల్లు వదిలిపెట్టవద్దు, వారిని తృణీకరించవద్దు. గద్దింపును స్వీకరించండి, గద్దింపును అంగీకరించండి, గద్దింపులో ఉన్న సత్యాన్ని గ్రహించండి. ఓర్పు కలిగి ఉండండి. ఓర్పు ద్రోహ కార్యములు జరగకుండా కాపాడుతాయి. మన కొరకు ఓర్చుకున్న యేసు ప్రభు వైపు చూడండి. రక్తము కారునంతగా ఆయన మన కొరకు ఓర్చుకున్నాడు. ఒకసారి హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండనట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. పాపాత్ములు తనకు తిరస్కారంగా, తనకు వ్యతిరేకంగా చేసిన అవమానము, నింద, బాధను అన్నిటినీ తాను ఓర్చుకొనినట్లుగా మన ప్రభువు ఆయనను తలంచుకున్నాడు. మనం చిన్న చిన్న విషయాల్లో ఓర్చుకోలేక తిరగబడి తిట్టడం, తిరగబడి నిందలు మోపటం, పోట్లాడుకోవటం, కొట్లాడుకోవటం, తిట్టుకోవటం, కుట్టుకోవటం, వేరైపోవటం అనేది మంచిది కాదండి. సాతాను మనల్ని వేరు చేయటానికి ఈ రోజున అనేక రీతిలుగా కుటుంబాల్లో నీ స్థాయి నుంచి నిన్ను దిగజార్చడానికి, నీవు పనిచేసే స్థలాల్లో, నీ అధికారుల దగ్గర నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే ఓర్చుకో. నువ్వు ఓర్చుకుంటే నిన్ను దూషించిన, నీ మీద నింద మోపిన, నీ మీద కోప్పడిన నీ అధికారే నీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతారు. సారీ, ఆ రోజు నీ మీద అనవసరంగా కోప్పడ్డాను, క్షమించు అనగలిగినట్లుగా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. నీ మీద కోప్పడిన నీ భర్తే నన్ను క్షమించు అని అడుగునట్లుగా ఒక సమయంలో దేవుడి నిజ కార్యాలు వారికి తెలిసినప్పుడు నిన్ను గురించి గొప్పగా చెప్పుకోగలుగుతాడు. ఎస్, ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మనం ఓర్పు కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఓర్పు కావాలంటే యేసు ప్రభువును తలంచుకోండి, యేసయ్య ప్రేమను గుర్తించండి, యేసయ్యలాగా దీనత్వాన్ని కలిగి ఉండండి. ఓర్పు ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుంది. ఓర్పు కావాలి ప్రభువా నాకు అని అడిగితే దేవుడిస్తాడు. ఒక ఆమెలాగే వాక్యం విని నాకు ఓర్పు దయచే, ఓర్పు దయచే, ఓర్పు దయచే, అర్జెంటుగా ఓర్పు దయచే, అర్జెంటుగా ఓర్పు దయచే అని ప్రార్థన చేసినారు. అర్జెంటుగా ఓర్పు రావాలంటే, ఓర్పు కావాలని ఓర్పుతో మనం ప్రార్థన చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే ఏమాత్రము ఓర్పు లేక ఉబలాటం కలిగినటువంటి మోషే దేవుని సన్నిధిలో తనను తాను సిద్ధపరచుకుంటూ దేవుని యొక్క చేతుల్లో వాడబట్టుకున్నప్పుడు ఓర్పు నేర్చుకొని మిక్కిలి సాత్వికుడయ్యాడు. అట్టి కృపలో దేవుడు మనకు ఇచ్చును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
ఈ రోజున ఆయన ఎక్కడ చూసినా మనుషులు కంగారు పడేవారుగా, ఇష్టానుసారంగా ఉండేవారుగా, దిద్దుబాటును అసహించుకునేవారుగా, హెచ్చరికలు దృఢీకరించేవారుగా, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్న మూలాన ఎక్కడ చూసినా ఒత్తిడి కనపడుతుంది, టెన్షన్ కనపడుతుంది, స్ట్రెస్ కనపడుతుంది, భేదాలు, విభేదాలు, కోపాలు, తాపాలు విస్తరించి సమాధాన సంతోషాలు పాడు చేస్తున్న ఈ భయంకరమైన దినాలలో ప్రతి పోరాటాన్ని ఎదుర్కొనే ఓర్పు మాకు దయచేయము. నిందలు అపనిందలు ఎదుర్కొనే ఓర్పు మాకు దయచేయము. పాపాత్ములు నీకు వ్యతిరేకముగా చేసిన కార్యాలన్నిటినీ, అవమానాన్ని, నిందను, హింసను ఓర్చుకున్న నిన్ను తలంచి నీ అడుగుజాడల్లో నడుస్తాం. ఈ అనుదిన ధ్యానములు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయి. క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడేయడం గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ పక్షాలు మేము ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి, తప్పక దేవుడు జవాబులు ఇస్తాడు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం, షేర్ చేయటం, పేరు, ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయటం మర్చిపోకండి. ప్రతిరోజు మీ కొరకు ఎన్నో పోస్టులు పెడుతూ ఉన్నాం. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫేస్బుక్ని లైక్ చేయండి. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు. ఇవాళ శుక్రవారం కదా, కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థనలు మీకు లింక్ ఇస్తాం. మాతో కలిసి మీరు కూడా ప్రార్థించండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన కాక. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఈ నెల జనవరి 15వ తారీఖున యానివర్సరీ మీటింగ్ హాజరైన వారందరిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఆ రోజు అనేకులు ప్రార్థన కోరి ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయలేకపోయాం. అందును బట్టి ఈ నెల 22వ తారీఖున విజయవాడలో ఒక ఆల్ నైట్ ప్రేయర్ను ఏర్పాటు చేస్తున్నాం. సాయంత్రం 6 గంటలకు ప్రారంభించి ఎంతసేపు ప్రార్థించగలమో విడుదల పొందే వరకు దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి సిద్ధపడుతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఈ నెల 22వ తారీఖు సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో నియర్ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్, ఎన్టీఆర్ కాలనీ, విజయవాడ. ఈ వెన్యూ కన్వెన్షన్ మీకు తెలుసు, ఇంతకుముందు మనం గెట్ టుగెదర్లు పెట్టింది అక్కడే. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడాలని, మీకోసం ప్రార్థన చేయాలని, ముఖ్యంగా గడ్డు సమస్యలతో ఇంకా కొత్త సంవత్సరంలో ప్రారంభించి కూడా విడుదల లేని వారి కొరకు విజ్ఞాపన చేయాలని, మీరు ప్రభుత్వం పోరాడి పరిపూర్ణమైన దీవెనలతో ఈ నూతన సంవత్సరంలో ముందుకు సాగాలని, నిరుద్యోగ సమస్యలు జయించినట్లుగా, మూయబడిన గర్భములు తెరవబడినట్లుగా, మూఢనమ్మకాల నుండి విడుదల పొందినట్లుగా, పరిశుద్ధాత్మని కార్యములు జరుగునట్లుగా, విఫలతల నుండి విడిపించబడి, అడిక్షన్స్ నుంచి స్వస్థపరచబడి, దురాత్మశక్తుల ప్రభావం నుండి విడిపించబడినట్లుగా, ఈ విధము చేతను ఉపవాసం వల్ల, ప్రార్థన వల్ల ఇది సాధ్యం అన్నాడు కనుక ఈ ప్రత్యేకమైన ఆల్ నైట్ ఉపవాస ప్రార్థనలో మీరు కూడా పాల్గొని దేవుడితో పోరాడండి. గొప్ప విజయాలు చూద్దాం, పరిశుద్ధాత్మని కుమ్మరింపుడు చూద్దాం. మీతో కలిసి ప్రార్థించడానికి, విజ్ఞాపన చేయడానికి నేను కూడా మా టీంతో వస్తున్నాను. మీరు ఈ ప్రార్థనలో హాజరవ్వండి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా. ఈ విషయాలు ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి, లేదా 8144123456 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేక వాట్సాప్ పెట్టవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ నెల 22వ తారీఖు ఒక విడుదల రోజుగా ప్రత్యేకమైన ఆల్ నైట్ ప్రేయర్లు ఏర్పాటు చేస్తున్నాం. రండి, దీవించబడండి, ఆశీర్వదించబడండి. హల్లెలూయా. పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రార్థనాపూర్వకంగా పాండిచ్చేరిలో 1 డే గెట్ టుగెదర్ను ప్రభుత్వమైతే
జనవరి 26వ తారీఖు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా పాండిచేరిలో తెలుగు వారి కొరకు, తమిళ వారి కొరకు, మరి ఇతర భాషల వారి కొరకు ఈ ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మొదటిసారిగా పాండిచేరి వస్తున్నాం. మిమ్మల్ని అందరినీ చూడాలని రండి, పాల్గొనండి. మీ స్నేహితులకు, బంధువులకి అందరికీ గుర్తు చేయండి. జ్ఞాపకం ఉంచుకోండి. చిరునామా గమనించండి. పద్మిని మహల్, ఆపోజిట్ టు బాలాజీ థియేటర్, ఇలంగో నగర్, కామరాజ్ శాలై, పాండిచేరి. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు అడ్రస్ లింకులు పంపించబడతాయి. రండి, మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించినట్లుగా అనేకుల కొరకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని అందించడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని చూచి మీ అవసరతల కొరకు దేవుని సొంతలో విజ్ఞాపన చేయడానికి చెన్నై నుండి పాండిచేరి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దీవించబడండి.